దేవుడికి స్తోత్రం. యెహెజ్కేలు 43వ అధ్యాయం 3వ వచనం కాడ నుంచి 4-5 వచనాలు చదువుతున్నానండి. నాకు కనపడు దర్శనము పట్టణమును నాశనము చేయుటకై, పట్టణాన్ని నాశనము చేయుటకై నేను రాగా, ఎవరు రాగా? ప్రవర్త అంటున్నాడండి. నేను రాగా, ఒక్కొక్కసారి కళ భావన, దర్శనం భావన అలాగే కనిపిస్తుంది. నేను రాగా అంటే నాశనం చేయటానికి నేను వచ్చాను అని చెప్తున్నాడు. అంటే ఈయన ద్వారా వచ్చింది ఎవరు అంటే యెహోవా ఆత్మ. ఆమేన్. నేను రాగా ఇక్కడ అదే చెప్తున్నాడు. నాకు కనబడు దర్శనము పట్టణమును నాశనము చేయుటకై నేను రాగా, నాకు కనబడిన దర్శనము వలె ఉండెను. దర్శనంలో నాకు ఎలా కనిపించింది అలా ఉన్నదంట. అంటే పట్టణాన్ని నాశనం చేయటానికి నేను వచ్చాను అనే భావంలో ప్రవర్త ఉన్నాడు. అంటే యెహోవా ఆత్మతో నింపబడినప్పుడు యెహోవా చూపించే కార్యమే. యెహోవానే సమస్తము చేశాడు, ఆయనే నాశనం చేయగలడు. అవును కదండి. పుట్టించిన వాడికే హక్కు ఉంటుంది. కొట్టే హక్కు ఎవరికి ఉంటుందంటే పెట్టేవాడికే హక్కు ఉంటుంది. కొట్టేవాడే పెట్టువాడే కొట్టేవాడు. అవును కదా. ఎవరైతే దీన్ని కలుగు చేశాడో, ఎవరైతే దీన్ని భూమి ఆకాశములను నిర్మించాడో, సృష్టించాడో, దాన్ని నాశనం చేయాలన్నా, దాన్ని పునాదులతో సహా పెళ్ళగించాలన్నా హక్కు అర్హత ఎవరికి ఉంది అంటే చేసిన వ్యక్తికి. నేను ఒక చెట్టును నాటాను అనుకోండి, ఆ చెట్టును పీకి వేయాలన్నా, దాన్ని పెంచాలన్నా హక్కు ఎవరికి ఉంటుంది? నాకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే అది నా చెట్టు, నా ఇష్టం. నాకు ఇష్టమైతే, నాకు నచ్చితే దాన్ని ఉంచుతా. నాకు నచ్చలేదు అని అంటే దాన్ని పెళ్ళగించి వేస్తా, అంటే పీకి వేస్తాను. ఆమేన్. దేవుడికి మాత్రమే హక్కు ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ అదే చెప్తున్నాడు. నాశనము చేయుటకు నేను వచ్చినట్టుగా నాకు ఆ దర్శనము కనబడింది అంటున్నాడు. దర్శనము వలె ఉండెను. మరియు కెరూబు నది దగ్గర నాకు కనబడిన దర్శనము వంటి దర్శనములు, కెరూబు నది దగ్గర నాకు కనబడిన దర్శనము లాంటి దర్శనములు నాకు కనబడగా నేను సాగిలపడి తిని అంటే ప్రభువుకు సాగిలపడ్డాడట. 4వ వచనం. తూర్పు తట్టు చూసు గుమ్మము మార్గమున యెహోవా తేజోమహిమ మందిరము లోపలికి ప్రవేశించెను. యెహోవా తేజోమహిమ మందిర లోపలికి ప్రవేశించును. ఎలా ప్రవేశించిందంటే తూర్పు సైడ్ నుంచి వచ్చాడంట యెహోవా. తూర్పు గుమ్మము వైపు నుంచి యెహోవా మందిరములోకి ఆయన తేజోమహిమ మందిరము లోపలికి ప్రవేశించెను. ఆమేన్. తూర్పు వైపు నుంచి ప్రవేశించెను. ఆత్మ నన్ను ఎత్తి లోపలికి ఆవరణములోనికి తీసుకొని రాగా యెహోవా తేజోమహిమతో మందిరము నిండియుండెను. యెహోవా తేజోమహిమతో మందిరం అంతా కూడా నిండిపోయినదంట. ఆమేన్. హల్లెలూయా. తండ్రి ఎంతగానో ఆయన వచ్చాడు అనంటే ఇక్కడ యాజకులు కూడా నిలబడలేరండి. ఎందుకంటే ఆయన అంత పరిశుద్ధుడు. ఆమేన్. అందుకే ఆయన తేజోమహిమ మందిరం మీదకు కమ్ముకున్నప్పుడు యాజకులు సేవ కూడా చేయటానికి లోపలకు ప్రవేశించలేకపోతారంటారు. పాత నిబంధన ప్రకారం, పాత నిబంధనలో సొలొమోను రాజు కూడా అదే చెప్తాడు. మందిరం పరిపూర్ణం చేసినప్పుడు, మందిరం కట్టడం పూర్తయిన తర్వాత యెహోవా మహిమ మందిరం అంతా కూడా నిండుకుని ఉన్నది అని ఉంటుందండి. యెహోవా మందిరముతో నిండుకొని ఉన్నదంట. యెహోవా తేజోమహిమతో మందిరము నిండుకొని ఉండెను. యెహోవా తేజోమహిమతో మందిరము నిండుకొని ఉండెను. మందిరములో నుండి ఒకడు నాతో మాటలాడినట్టు నాకు శబ్దము వినపడెను. ఒక శబ్దము వినపడెను. ఒక రూపము కాదండి, శబ్దము అంటే స్వరము వినపడింది. ఆమేన్. ఒక శబ్దము వినపడెను. అప్పుడు నా వద్ద నిలిచిన వాడు నాతో ఇట్లా అనెను.
యెహోవా మహిమ నిండుకొని ఉన్నప్పుడు నీలో ఒక ప్రత్యేకమైన మార్పు కలుగుతుంది. యెహోవా ఆత్మను ధరించుకున్నప్పుడు ఒక మార్పు అనేది వస్తుంది, ఒక ప్రత్యాతాపం అనేది కలుగుతుంది హృదయంలో. నిజంగా ఆత్మ తాకిడి ఉన్నప్పుడు, ఆ మందిరంలో మహిమ కలిగినప్పుడు, ఆ మందిరంలో యెహోవా మహిమ అనేది ఉంది అన్నప్పుడు, అలాంటి మందిరాలు ప్రత్యేకంగానే ఉంటాయండి, ప్రత్యేకించబడినట్లుగానే ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆ మందిరంలోకి కాలు పెట్టిన ప్రతి వ్యక్తికి కూడా ఒక అనుభవం అనేది ఖచ్చితంగా తెలుస్తుందండి. ఆటోమేటిక్గా హృదయము పనిచేసే వారికి ఖచ్చితంగా తెలుస్తుంది. ఏదైనా విడుదల రావటమైనా, సమాధానము కలగటమైనా, ప్రశాంతంగా ఉంది నాకు ఎక్కడ అనే ఫీలింగ్ కలగటమైనా, యెహోవా మందిరముతో యెహోవా తేజస్సుతో నిండిపోయిన మందిరము, ఆ మందిరములో కాలు పెట్టిన ప్రతి వ్యక్తికి కూడా ఇలాంటి ఒక ప్రత్యేకత అనేది కలుగుతుంది, అనుభూతి అనేది ఖచ్చితంగా కలుగుతుంది. ఆమేన్. అది మీరు గుర్తించుదురుగాక.